హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధుస్ మ్యాజికల్ హ్యాండ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను ఒక లైఫ్ ట్రీని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. డ్రీమ్ క్యాప్చర్ అని కూడా అంటారు దీన్ని. ముందుగా ఒక పెరుగుమూత డబ్బాని అయితే తీసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం రౌండ్ సర్కిల్గా వచ్చేలాగా వేస్టేజ్ని మధ్యలో కట్ చేస్తున్నానండి. ఇక్కడ నేను పెరుగుమూత డబ్బాని తీసుకున్నాను. మీరు బిర్యానీ బాక్స్ డబ్బా మూతనైనా తీసుకోవచ్చు, లేదా మీ ఇంట్లో ప్లాస్టిక్ డబ్బాలు ఏవైనా ఉంటాయి కదా, ఆ డబ్బాలు విరిగిపోయినవి అవి ఉంటే వాటి మూతలు స్ట్రాంగ్గా ఉంటే వాటిని కూడా ఇలా కట్ చేసుకొని యూజ్ చేయొచ్చు. తర్వాత ఒక ఉలెన్ థ్రెడ్ని అయితే తీసుకున్నానండి నేను. ఆ వైట్నెస్ అనేది ఏమీ కనిపించకుండా ఉండడం కోసం అది. ఇక్కడ నా దగ్గర ఏది ఉంటే అది యూజ్ చేసి వాడతాను. ప్రతి వీడియోలోనూ మెన్షన్ చేస్తానండి నేను అది. నా దగ్గర ఉన్న వాటితో నేను మీకు చూపిస్తాను. దాన్ని మరింత బాగా అందంగా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. అది మన క్రియేటివిటీ అని. ఇలా మొత్తం రౌండ్గా సర్కిల్గా చుట్టుకున్న తర్వాత మనం లాస్ట్లో ఎడ్జ్లో ముడి అనేది వేసుకోవాలి. ముడి వేసుకొని ఎక్సెస్ ఉంటాయి కదా, అవన్నీ కట్ చేసేసుకోవాలండి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ అదే ఉలెన్ థ్రెడ్ని అయితే తీసుకొని 25 ఇంచెస్ లెంత్ ఉండేలాగా కట్ చేసుకున్నాను కొన్ని పీసెస్ని అయితే. దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని 25 ఇంచెస్ అనమాట, దాన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ రింగ్కి మనం ముడి అనేది వేసుకోవాలి. ముడిలాగా పడేలాగా మొత్తం హాఫ్ రింగ్ వరకు నేను ఇప్పుడు చేత్తో చూపించాను కదండి, అక్కడ వరకు అన్నీ కొంచెం కొంచెం గ్యాప్తో చేసుకోవాలి. ఇక్కడ నేను వాడిన రింగే వాడాలని లేదండి, ఇది ఎంత పెద్దది చేసుకుంటే అంత లుక్ వైజ్ బాగుంటుందన్నమాట ఈ ట్రీ, లైఫ్ ట్రీ అనేది. తర్వాత అన్నీ వేసేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో మనం వేసుకున్నాం కదా 2 మూడులుగా, మనం చీర పళ్ళుకి ముడి అనేది వేసుకుంటాం కదా లాస్ట్లో, అలాగా వేసుకోవాలండి. నార్మల్ ముడే అది. వీడియోలో చూస్తే అర్థమవుతుందండి, అది చెప్తే అర్థం కాదు. మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను వేసిన తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి. అలా వేసుకోవాలి రింగ్ మొత్తం. ఇక్కడ నేను ఈ రింగ్ని అయితే వాడుతున్నాను. మీరు లైఫ్ ట్రీ అనేది ఎంత పెద్ద రింగ్ పెట్టుకొని చేసుకుంటే అది అంత లుక్ వైజ్ బాగుంటుంది. ఇక్కడ కుక్కర్ గ్యాస్కెట్స్ ఉంటాయి కదా, అవి లూజ్ అయిపోయినాయి అని పక్కన పడేస్తూ ఉంటాము. వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు. లేదు అంటే ఇంకా పెద్దది కావాలి అంటే మనకి బయట బైండింగ్ వైర్స్ అమ్ముతారండి, అవి మీ ఇంట్లో ఉన్నా కూడా దాన్ని సర్కిల్గా ఒక 2-3 టైమ్స్ లేయర్స్గా చుట్టుకొని దాన్ని ఇలా ఉలెన్ థ్రెడ్తో ఎలా అయితే యాస్టీస్ దీన్ని ఎలా చేశానో అలానే చేసుకోవచ్చు. నేను ప్రతి వీడియోలోనూ చెప్తాను కదా, ఒక ఐడియా కోసం మాత్రమే మేము ముందుగా ఒక వీడియో అనేది తేవడం జరుగుతుందండి. దాన్ని మరింత అందంగా చేసుకోవడం మన చేతుల్లోనే ఉంటుంది. తర్వాత ఇలా వేసేసుకున్న తర్వాత ఫస్ట్ లైన్ అంతా, సెకండ్ లైన్ కూడా వేసుకుంటున్నానండి. 2 లైన్స్ వేసుకున్నాను నేను. పెద్ద రింగ్ అయితే 3-4 లైన్స్ కూడా ముళ్ళు అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అలా వచ్చిందనమాట. ఇప్పుడు మనం దాన్ని లేయర్స్గా తీసుకొని అలా రౌండ్గా చుట్టుకోవాలి. అలా టిష్ చేసుకుంటే ఒక ట్రీ షేప్ అనేది వస్తుందన్నమాట. జస్ట్ టిష్ చేయడమేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అది. జస్ట్ అలా ట్విస్ట్ చేస్తే సరిపోతుందండి, మనం ఏమి చేయక్కర్లేదు. ఒక ట్రీ లాగా అది తయారైపోతుంది. మనం ఇక్కడ వాడింది జస్ట్ ఒక రింగ్. ఆ రింగ్ కూడా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసాం, చూసారు కదా, ఒక ఉలెన్ థ్రెడ్ అంతే. మనం యూజ్ చేసింది ఏంటి అంటే దీనికి గమ్ కూడా అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. ఒక ఉలెన్ థ్రెడ్ని వాడి మనం ఇలా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ జూట్ థ్రెడ్ అంటారు కదా, పురుకోస అంటారండి, దాన్ని యూజ్ చేసినా అందంగా బాగా కనిపిస్తుంది, పురుకోసతో చేసిన. తర్వాత మనము మ్యాక్రోమోనీ థ్రెడ్ అంటారు, దాన్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా యాంకర్ థ్రెడ్ అంటే ఇచ్చి దారాలు అంటారండి, వాటితో యూజ్ చేసిన అందంగా కనిపిస్తుంది మనకి. నా వీడియోస్ అన్నీ కూడా తక్కువ ఖర్చులోనే ఇంట్లో మనం క్రాఫ్ట్ అనేది ఎలా చేసుకోవాలి అనేదే ఉంటుందండి. మీరు నా వీడియోస్ విజిట్ చేస్తే తెలుస్తుంది. ఇంట్లో అన్నీ చేసుకోవచ్చు మనమే ఈజీగా. ఒక 10 మినిట్స్ అనేది మనం టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ లైక్ అనేది నాకు అదర్ వీడియో చేయడానికి చాలా బూస్టప్గా అనిపిస్తుంది. షేర్ చేయండి. మీకు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మీకు తెలిసిన వాళ్ళలో ఎవరికైనా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది క్రాఫ్ట్ మీద, వాళ్ళకి షేర్ చేసినా వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుందన్నమాట. నా వీడియోస్ ఇంకా చూడాలి అనిపిస్తే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా చేసుకున్న తర్వాత కింద మనము అలా ట్విస్ట్ చేసిన తర్వాత ఆ లేయర్స్ అన్నీ కూడా అలా కదలకుండా బ్యాక్ సైడ్కి పెట్టుకొని ముడి అనేది వేసుకోవాలి. వేసుకుంటే మనం ఇంకా స్టిక్ చేయాల్సిన అవసరం కూడా లేదండి. అది కదలకుండా స్టిఫ్గా అలా ఉండిపోతుంది అన్నమాట. అలా సగం వేసుకున్న తర్వాత సగం వేసేసాను కదా, ఇంకా మిగతా సగం థ్రెడ్స్ అనేవి ఇటు సైడ్ నుంచి వేసుకోవాలి. మనం వేసుకుంటే కొంచెం నీట్గా బాగా కనిపిస్తుంది అన్నమాట. ఇది ప్రాజెక్ట్ వర్క్గా కూడా పిల్లలకి స్కూల్లో పెడతారు కదా, వాటికి కూడా ప్రాజెక్ట్ వర్క్గా కూడా మనం చేసి పంపించవచ్చు. చిన్న పిల్లలు చెప్పినా చేస్తారు అవి. మనము పిల్లలకి చిన్న చిన్నవి అన్ని క్రాఫ్ట్ అనేవి చేస్తూ ఉండాలండి. ఎప్పుడు చదువు అనే కాదు, ఇది ఈజీయే కదా, అంత పెద్ద కష్టం కూడా కాదు కదా. పిల్లలకు కూడా కొంచెం ఇదిగా ఉంటుంది అలాంటివి చేయిస్తే. తర్వాత ఎడ్జెస్ అన్నీ కొంచెం ఎగుడు దిగుడుగా బాగాలేదనిపించింది, దాన్ని ఒక షేప్లో అయితే కట్ చేసుకున్నాను. మీరు ఇలా అయినా పెట్టేసుకోవచ్చండి, ట్రీలాగా బాగానే కనిపిస్తుంది. లేదు అంటే దాన్ని కొంచెం అందంగా కనిపించాలి అంటే నేను ఇక్కడ థర్మాకోల్ బాల్స్ అనేది యూజ్ చేస్తున్నాను స్టిక్ చేయడానికి. అవి గ్లిట్టర్వి తీసుకున్నానండి. మీకు నచ్చకపోతే వదిలేసేయచ్చు, అది ఆప్షనల్, అది అంతే. పెడితే ఇంకా కొంచెం గుడ్ వైజ్ బాగుంటుంది అనిపించింది నాకు, అందుకనే స్టిక్ చేస్తున్నాను. నేను ఇక్కడ ఇవి పెట్టాను కదా, అవే పెట్టాలని లేదు. మీ దగ్గర బీడ్స్ ఏమైనా ఉంటే అవి కూడా యూజ్ చేయొచ్చు, గోల్డెన్ బీడ్స్. మనం లైట్ కలర్ వాడాం కాబట్టి కొంచెం డార్క్ కలర్ అనేది యూజ్ చేస్తే గుడ్ లుక్గా కనిపిస్తుంది అనమాట. లుకింగ్ వైజ్ బాగుంటుంది, అంతేనండి. చూసారా, ముందు నేను మీకు అలా పెట్టి చూపించాను, తర్వాత మొత్తం స్టిక్ చేసేసానండి. అంతా ప్రిపేర్ అయిపోయింది మనకి ఒక లైఫ్ ట్రీ అనేది. కొంచెం బిగ్ సైజులో చేసుకోండి, మీరు చేసుకుంటే కనుక చాలా అందంగా ఉంటుంది. నేను చిన్నది చేసి చూపించాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.